పెళ్లి చేసుకుని ఒక నెల కూడా అయిందో లేదో కాని అప్పుడే భర్తను పోలీస్ స్టేషన్లో పెట్టింది మన కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా. ఆ మధ్యనే సినిమా రేంజ్లో ఏకంగా సినిమా షూటింగ్ నుండి పారిపోయి బాయ్ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత మీడియా కంటపడి తెగ వైరల్ అవ్వగా, అదే సమయంలో ఓ డైరెక్టర్ తనను లైంగిక వేధింపులతో బాగా ఇబ్బంది పెట్టాడంటూ ఒక రేంజ్లో మీడియా ముందుకొచ్చి గట్టిగా ఇచ్చిపడేసింది. అంతేకాదు, కన్నవాళ్లపై కూడా కొన్ని ఆరోపణలు చేసింది. దీంతో అంతా అయిపోయింది, ఇక తమ జోలికి ఎవరూ రార్లే అని, ఎవరైనా వస్తే ఆ పోలీసులే తమకు రక్షణలే అనుకుంది. కట్ చేస్తే ఆ పోలీసులకే తన భర్తను పట్టించే పరిస్థితి వచ్చింది. ఇంతకు మోనాలిసా భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు వీళ్లు చేసిన ఆ మోసమేంటి, ఇప్పుడు మోనాలిసా పరిస్థితేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలేం జరిగిందంటే, మన మోనాలిసా గారు కేరళలో ఫర్మాన్ ఖాన్ అనే యువకుణ్ణి ప్రేమించి ఒక గుడిలో చాలా ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి శివన్కుట్టిలాంటి హేమాహేమిలే వచ్చి ఆశీర్వదించారంటే నమ్మండి. ఆ సమయంలో మంత్రిగారు మురిసిపోతూ ఇది కదా అసలైన కేరళ స్టోరీ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. కాని కట్ చేస్తే ఆ కేరళ స్టోరీ కాస్త ఇప్పుడు పోక్సో స్టోరీగా మారిపోయింది. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ వారు ఈ అమ్మాయి మీద కన్నేసి కేవలం 72 గంటల్లోనే ఆమె జాతకాన్ని బయటపెట్టారు. పెళ్లి రోజుకి ఆమె వయసు 18 ఏళ్లు కాదు కదా, కనీసం 17 కూడా నిండలేదట. సరిగ్గా 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమే అని తేలింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పెళ్లికొడుకు ఫర్మాన్ ఖాన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. పాపం ఆ కుర్రాడు మోనాలిసా తేనెకళ్లను చూసి మురిసిపోయాడో ఏమో కాని ఇప్పుడు పోలీస్ స్టేషన్ గోడల్ను చూస్తూ కూర్చున్నాడు. అసలు ఈ మోనాలిసా ఎవరో, ఎలా ఫేమస్ అయిందో అందరికీ బాగానే గుర్తుంటుందని చెప్పాలి. 2025లో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ ఈమె అందరికీ పరిచయమైంది. ఆ కుంభమేళాకు పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులు ఈమె అందాన్ని చూసి భక్తిని మర్చిపోయి సెల్ఫీల కోసం క్యూ కట్టారు. ఆ నీలికళ్ళు, ఆ సహజసిద్ధమైన అందం చూసి అబ్బా, ఈమె ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుంది అని అందరూ దీవించారు. ఆ దీవెనలు బాగానే ఫలించాయి. అలా కుంభమేళాలో రోజుకు 11,000 రూపాయలు సంపాదిస్తూ మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయి చివరకు సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కూడా కొట్టేసింది. హిందీలో ద డైరీ ఆఫ్ మణిపూర్ అని, తెలుగులో లైఫ్ అని సినిమాలు చేస్తూ తన లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైంలోనే ఈ ప్రేమ పెళ్లి అనే పెద్ద బాంబు పేలింది. ఆమె కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఫర్మాన్ ఖాన్ అనే కుర్రాడు ఎంటర్ అయ్యాడు. అలా వీరి మధ్య ప్రేమ చిగురించిందట. అయితే మోనాలిసా తండ్రి మాత్రం మా గిరిజన పద్ధతులు వేరు, మీ ప్రేమలు మాకు వద్దు అని గట్టిగా అడ్డు చెప్పారు. అంతేకాకుండా ఆమెకు మరో పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ చేశారట. దీంతో మన వైరల్ బ్యూటీ సినిమాల్లోలాగా షూటింగ్ సెట్ నుంచి పారిపోలి కేరళలో పోలీసుల దగ్గరకు వెళ్లి నా తండ్రి నన్ను చంపేస్తాడు అని కంప్లైంట్ ఇచ్చి తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడామె మేజర్ అని చూపించిన ఆధార్ కార్డులు, సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని తేలిపోయింది. ఇది చూస్తుంటే వైరల్ అవడం ఎంత సులభమో, ఆ వైరల్ క్రేజ్ వల్ల చట్టం కళ్లల్లో పడ్డం కూడా అంతే సులభం అనిపిస్తోంది కదా. ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడగాలనిపిస్తోంది ఫ్రెండ్స్. అసలు వైరల్ అవడం కోసం ఇప్పుడు ఉన్నవాళ్లు పడుతున్న పాట్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఒక్క వీడియోతో సెలబ్రిటీ అయిపోయి ఆ తర్వాత ఇలాంటి చిక్కుల్లో పడడం అవసరమా? అలాగే ఒక మైనర్ బాలికకు అంత పెద్ద రాజకీయ నాయకులు వచ్చి ఆశీర్వదించడమంటే మన వ్యవస్థ ఎటు వెళ్తోందో మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు సెలబ్రిటీ హోదా ఉంటే చట్టాలి చుట్టాలవుతాయని కొందరనుకుంటారేమో కాని ఈ పోక్సో కేసు ఆ భ్రమలను పటాపంచలి చేసింది. ఇక మోనాలిసా డ్రామా దగ్గరకు వస్తే ఇక్కడ విలన్ ఎవరో, హీరో ఎవరో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆమెను సినిమాల్లోకి తెచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా కూడా ఆమెపై లవ్ జిహాద్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెను ఎవరో బ్రెయిన్ వాష్ చేశారని, ఆమె ఒక గంగామాత అవతారమని అన్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే సనోజ్ మిశ్రా మీద మోనాలిసా కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. డైరెక్టర్ తనను తప్పుగా తాకేవాడని, తన కుటుంబం డబ్బు కోసం తనను వాడుకుందని ఆమె మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో గమ్మత్తైన విషయమేంటంటే ఈ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆల్రెడీ వేరే ఒక రేప్ కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. అలా మోనాలిసా వరుస వివాదాలతో బాగా వైరల్ అవ్వగా ఇప్పుడు ఈ కేసు వల్ల మరింత హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ మధ్య మోనాలిసా తండ్రి తన కూతురి మీద ఎవరో చేతబడి చేశారని, ఆమె మైకంలో ఉందని కొత్త వాదన వినిపిస్తున్నారు. కానీ మోనాలిసా మాత్రం తన తల్లిదండ్రులు మందు తాగి చిందులేసే వీడియోలను బయటపెట్టి తన బాల్యం ఎంత దారుణంగా గడిచిందో ఏకరువు పెట్టింది. ఒకప్పుడు అమాయకమైన కళ్లతో పూసలదండలు అమ్ముకున్న ఆ అమ్మాయి ఇప్పుడు ఎంతటి తెగింతుతో మాట్లాడుతోందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. కాని చట్టం మాత్రం కళ్ళు మూసుకోదు కదా.
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ 2008 అని ఉన్నా హాస్పిటల్ రికార్డుల్లో 2009 అని తేలడంతో ఆమె భర్తకు ఇప్పుడు పోక్సో చట్టం చుక్కలు చూపిస్తోంది. ఆమె గిరిజన తెగకు చెందిన పార్దీ సామాజిక వర్గం కావడంతో అట్రాసిటీ కేసులు కూడా తోడయ్యాయి. ఈ కథను చూస్తుంటే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. సోషల్ మీడియాలో వచ్చే కీర్తి ప్రతిష్టలు ఎంత స్పీడ్గా వస్తాయో అంతే స్పీడ్గా మనల్ని అగాధంలోకి నెట్టేస్తాయి. సెలబ్రిటీ అయిపోయాం కదా అని చట్టాలను బ్రేక్ చేస్తే ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. వైరల్ అవడం కోసం వయసును కూడా మార్చుకోవడం, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడం అనేవి ప్రస్తుత సమాజంలో ఉన్న వికృత ధోరణులను ఎత్తిచూపుతున్నాయి. ఒక చిన్న వైరల్ వీడియో ఒకరి జీవితాన్ని కుంభమేళ నుంచి కేరళ దేవాలయం వరకు తీసుకెళ్లింది. కానీ చివరకు అది కోర్టుబోనులో నిలబెట్టింది. మొత్తానికి చూస్తే మోనాలిసా భోన్స్లే కథ మనందరికీ ఒక కళ్ళు తెరిపించే పాఠం. ఇష్టమైన జీవితాన్ని బ్రతకడం తప్పుకాదు, కానీ అది చట్టపరిధిలో ఉన్నప్పుడే దానికి గౌరవం ఉంటుంది. ఒక వైరల్ స్టార్గా ఆమె సంపాదించుకున్న పేరు ఇప్పుడు ఈ కేసులతో మసకబారిపోయింది. భర్తను జైల్లో పంపించి తండ్రిని ఎదిరించి డైరెక్టర్పై నిందలు వేస్తూ ఆమె సాగిస్తున్న ఈ పోరాటం చివరకు ఎక్కడ ముగుస్తుందో చూడాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మనం నమ్ముదాం. మరి ఈ మొత్తం రచ్చలో మీ దృష్టిలో ఎవరు తప్పు చేశారు? ప్రేమ పేరుతో మైనర్ని పెళ్లి చేసుకున్న భర్త, లేక తన కూతురిని డబ్బు కోసం వాడుకున్న తండ్రా, లేక ఈమెను స్టార్ చేస్తానని మోసం చేసిన డైరెక్టరా? మీ మనసులో ఏముందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇదండి ఈరోజు మన వైరల్ డ్రామా ముచ్చట. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.